ఓం శాంతి. ఆహ్, రెగ్యులర్‌గా ఏ విధంగా రికార్డింగ్ చేస్తున్నాం అనేది మీకు తెలియజేస్తాను చూడండి. మీకు ఎప్పుడైనా ఆడియో కనుక వినిపించట్లేదనుకోండి, అడోబ్ ఎడిషన్‌లో ప్రిఫరెన్స్‌లోకెళ్ళండి. ప్రిఫరెన్స్‌లో ఆడియో హార్డ్‌వేర్ ఉంటుంది. చూడండి. ఎడిట్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్‌లో ఆడియో హార్డ్‌వేర్ ఉంటుంది. ఆడియో హార్డ్‌వేర్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ ఆడియో హార్డ్‌వేర్‌లో డిఫాల్ట్ ఇన్పుట్ అనేది ఏంటో చూసుకోవాలి. డిఫాల్ట్ ఇన్పుట్ ఏంటంటే 570. అంటే నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా, హెడ్ ఫోన్స్ 570 పెట్టుకోవచ్చు. అవుట్పుట్ సో నాకు దీంట్లో వినపడాలి. మీరు ఎటువంటి ఎక్స్టర్నల్గా నాకులా హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకున్నారనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. నాది పేరు ఏంటంటే లాజిటెక్ H570 ఈ స్టీరియో అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఇన్పుట్లో ఏంటి, అవుట్పుట్లో. ఇన్పుట్ అంటే మైక్. ఇప్పుడు నేను మైక్ ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, దీంట్లోంచి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మైక్ ద్వారా దీంట్లో ఏం మాట్లాడను కనుక దాంట్లో నేను పెట్టుకోలేదు. అవుట్పుట్ మాత్రం నాకు కనిపించాలి కనుక ఇది పెట్టాను అనమాట. సో ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్లో మార్చుకోవడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా రికార్డింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇన్పుట్ మీకు ఏదైతే డివైస్ వాడుతున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఓకే. మొన్న జూమ్ మీట్లో చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి మీకు రివ్యూ చేస్తాను. మీకు మెనూ బార్ గురించి చూడండి. ఇది ఎడోబ్ ఎడిషన్ మెనూ బార్. ఎడోబ్ ఎడిషన్‌లో మనకి చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఇది ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్. ఎడోబ్ ఎడిషన్‌లో ఎడోబ్ ఫోటోషాప్ ఉంటుంది. ఎడోబ్ అక్రోబాట్ రైడర్ ఉంటుంది. తర్వాత ఇలిస్ట్రేషన్ ఉంటుంది. అలా ఎడోబ్ ఎడిషన్, ప్రీమియర్ ప్రో ఇవన్నీ ఎడోబ్ కంపెనీ యొక్క సాఫ్ట్‌వేర్లు అనమాట. మీరు ఒక సాఫ్ట్‌వేర్ గురించి షార్ట్ కట్స్ తీసుకుంటే, తెలుసుకుంటే అవి మీరు మిగతా సాఫ్ట్‌వేర్‌లో కూడా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ మీకు ఫైల్‌లోకి వెళ్ళిన తర్వాత న్యూ ఉంటుంది. మల్టీ ట్రాక్ సెషన్ అంటే మీరు నెంబర్ ఆఫ్ ట్రాక్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే మ్యూజిక్, ఆడియో, బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. తర్వాత న్యూలోనే ఆడియో ఫైల్లో మీరు కొత్తగా ఏదైనా రికార్డింగ్ చేయాలనుకోండి, ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసి రికార్డింగ్ చేయాలి. ఓపెన్ అంటే ఆల్రెడీ సేవ్ అయిన ఫైల్. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోమని చెప్పిన ఫైల్ పంపించాం కదా, శాంపిల్ ఫైల్. అది ఓపెన్ ద్వారా ఓపెన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా తెలుస్తాయి ఆప్షన్స్. తర్వాత వచ్చేటి ఏంటి అంటే ఎడిట్లో మనకి మీకు ఇందాక చూపించాను కదా, ప్రిఫరెన్స్ ఉంటుంది. కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి మీకు ఎడిట్లో. జనరల్గా ప్రతి సాఫ్ట్వేర్లో ఉండేలాగా ఇందులోనే ఉంటాయి. ఇందులో మీకు ఎక్స్ట్రాగా ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ స్పెషల్గా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ తెలియజేస్తాను చూడండి. తర్వాత ఫేవరెట్స్ విండోస్. ఈ విండోస్లో ఏంటంటే మీకు ఇక్కడ మనకి సబ్ మెనూస్ ఉన్నాయి కదా, ఇది చూడండి ఫైల్ మెనూ. ఫైల్ మెనూలో ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ చేసిన ఫైళ్ళు కనిపిస్తాయి అన్నమాట. ఈ స్పేస్లో మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఓపెన్ వస్తుంది, అంటే బ్రౌజ్ అవుతుంది అనమాట. ఇలాగన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఫైల్ మెనూలో ఓపెన్ ఇలాగన్నా వెళ్ళొచ్చు, లేదా పైన ఉన్నటువంటి ఫైల్ నుంచి ఓపెన్ ఇలాగన్నా వెళ్ళొచ్చు, ఎలాగన్నా వెళ్ళొచ్చు. ఇక నేను రెండు ఫైల్స్ ఓపెన్ చేశాను. చూడండి, ఇది ఫైల్ 1, ఇది ఫైల్ 2. ఫైల్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పర్టికులర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఎన్ని ఫైల్స్ని ఓపెన్ చేసుకుని సింగిల్ ఫైల్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ సబ్ మెనూ ఏంటంటే ఎఫెక్ట్. ఇక్కడ ఎఫెక్ట్స్, ప్రాపర్టీస్,
మిగతా సబ్ మెనూస్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ చూడండి. నా యొక్క ఫైల్ 33 మినిట్స్ 46 సెకండ్స్ ఉంది. మోనో ఉంది, కొద్దిమంది 32 అక్కడ బైట్ ఉంది, ప్రశ్నలు ఫైల్ రాశారు. లొకేషన్ ఏంటి ఉంది, అంటే సేవ్ ప్లే అయిపోతుంది. ఓకే, ప్లే పాస్ చేయండి. ఈ ఫైల్ మీరు అనుకున్న ఫైలా అవునా కాదా తెలియాలంటే ఇక్కడ మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే ప్లే చేసుకొని తర్వాత దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ కింద హిస్టరీ ఉంది. హిస్టరీ గురించి కూడా చెప్తాను. తర్వాత వచ్చి ఇక్కడ టైం మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ మినిట్స్ ఉంటుంది, తర్వాత సెకండ్స్, మిల్లీ సెకండ్స్ ఉంటుంది. మిల్లీ సెకండ్స్ అంటే 1000 మిల్లీ సెకండ్స్ ఈజ్వల్ టు 1 సెకండ్ అనమాట. ఇది కూడా మీకు తర్వాత సెషన్లో, ఇదే సెషన్లో మీకు తర్వాత పాయింట్లో తెలియజేస్తాను. తర్వాత ఇక్కడ బటన్స్ చూడండి. ప్లే అని తన ప్లే భార్య ఏదైతే చేసినట్లయితే మీ ఫైల్ ప్లే చెప్పిందో అవుతుంది. అని తన పాజ్, భార్య తర్వాత స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి 1 సెకండ్ ఫార్వర్డ్, 1 సెకండ్ రివైండ్. ఇది రికార్డింగ్ కోసం మీకు తర్వాత చెప్తాను. ఇది లూప్. ఈ లూప్ అనేది ఏంటంటే మీరు ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక చిన్న ఏరియాని మీరు వినాలి అనుకుంటున్నారు అనుకోండి, ఆ ప్లేస్లోకి వెళ్ళి మీరు జూమ్ చేసినట్లయితే ఆ పాయింట్ని వినగలరు అనమాట. సపోజ్ నేను ఈ పర్టికులర్ ఈ పాయింట్ని వినాలనుకుంటున్నాను. ఏకాగ్రత చూడండి, ఏకాగ్రత ఏకాగ్రత చూడండి రిపీటెడ్గా అవుతుంది కదా. ఈ ఏకాగ్రత లూప్ తీస్తాను అనుకోండి, ఒకసారి ప్లే అవుతుంది, ఏకాగ్రత అయిపోయింది. చూసారా, అదే లూప్ ఉంటే ఏకాగ్రత రిపీటెడ్గా ఏకాగ్రత అవుతుంది. తర్వాత ఇక్కడ వాల్యూమ్ అంటే మీ ఫైల్లో ఉన్న వాల్యూమ్ ఎంత అవి డెసిబెల్స్లో ఉందో అనుభవం మెజర్ చేస్తుంది. అవ్వట్లేదు. మ్యాక్సిమం ఇది -12 వరకు ఉందన్నమాట. ఇది డెసిబెల్స్లో మనం మెజర్ చేస్తాం వాల్యూమ్ని. తర్వాత లెవెల్స్. ఈ లెవెల్ మీటర్ ఏంటంటే ఇక్కడున్న ఇక్కడున్న దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీ ఫైల్ ఎంతవరకు ఉన్నది ఇక్కడ చూపిస్తుంది. ఇదేంటంటే మీ ఆడియో యొక్క ఈ అనుభవం వాల్యూమ్ ఎంత ఉందని ఇక్కడ అవ్వట్లేదు చూపిస్తుంది అంటే అనమాట. ఈ అనుభవం అంటే ఇక్కడ మన పర్సంటేజ్ మారుతుంది. ఇక్కడ మనం జూమ్ అవుట్ జూమ్ ఇన్ అయ్యి అనుకోండి, ఈ రైట్ సైడ్లో ఇక్కడ వేరియేషన్ వస్తుంది. ఇక్కడ ఈ డెసిబుల్స్ అనేది వేరీ అవ్వదు అనమాట, కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇక్కడైతే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయ్యేటప్పటికి ఇక్కడ డెసిబుల్స్ మారిపోతుంటాయి. అంటే మీ వాల్యూమ్ అయితే ఎంత ఉందో అంతే ఉంటుంది, కానీ మీకు కనిపించడానికి మాత్రం జూమ్ ఇన్ అవుతుంది అనమాట. చూసారా, -12 అనేది కాన్స్టెంట్గానే ఉంది మీ యొక్క హైట్, అదే ఈ వాల్యూమ్ యొక్క హైట్, కానీ మీకు రేషియో మాత్రం జూమ్ ఇన్ అవుతుంది. సుఖము శాంతి అనేది మీకు ఇక్కడ లెవెల్కి వచ్చేటప్పటికి ఎంతవరకు వెళ్ళింది, మీకు -12 వరకు వెళ్తుంది అనమాట మీ వాల్యూమ్ యొక్క అవ్వట్లేదు అంటే మ్యాక్సిమం స్పీడ్. పవిత్రత లేదు అని అర్థం. ఓకే, తర్వాత ఇంకా ఇది మీరు షార్ట్ కట్ కీస్ కాకుండా మాన్యువల్గా వెర్టికల్గా జూమ్ అవ్వాలనుకోండి, జూమ్ ఇన్ అవ్వాలంటే ఈ కీస్ను వాడాలి. చూడండి, వెర్టికల్ జూమ్, జూమ్ అవుట్. ఇది హారిజంటల్ జూమ్, జూమ్ అవుట్. మొత్తం ఈ ఫైల్ అంతా ఒకేసారి కనబడాలంటే టోటల్. మీ కీబోర్డ్లో ఎండ్కి ప్రెస్ చేస్తే ఎండింగ్ వెళ్తారు, హోమ్కి ప్రెస్ చేస్తే స్టార్టింగ్ వస్తారు. అలాగే ఆల్ట్ ప్లస్ ప్లస్ క్లిక్ చేస్తే వెర్టికల్ జూము, మైనస్ చేస్తే జూమ్ అవుట్. అలాగే మీ కీబోర్డ్లో మైనస్ టోటల్ జూము, మైనస్ జూమ్ అవుట్, జూమ్ ఇన్. ఓకే, హోమ్ ప్రెస్ చేస్తే స్టార్టింగ్ పాయింట్కి వెళ్తారు. సో ఈ విధంగా మీకు మెనూ బార్ గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత ఎడిటింగ్ వచ్చేటప్పటికి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫైల్లో నాయిస్ని రిమూవ్ చేయాలన్నమాట. నాయిస్ని రిమూవ్ చేసే ముందు ఫస్ట్గా మనం ఏం చేయాలంటే నాయిస్ క్యాప్చరింగ్ చేద్దాం. నాయిస్ క్యాప్చరింగ్ అనేది ఏ విధంగా చేయాలంటే మీకు స్టార్టింగ్లోనే ఎప్పుడైతే మీకు ఫైల్ స్టార్టింగ్ రికార్డింగ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే మనం రికార్డ్ చేసేటప్పుడు ఎంటీ స్పేస్తో రికార్డింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం వాల్యూమ్ లేదు, ఎంటీ స్పేస్ ఉంది. కానీ ఈ ఎంటీ స్పేస్ని మీరు జూమ్ చేసినట్లయితే అక్కడ కూడా సమ్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ప్లేస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, అంటే అక్కడ మీకు రికార్డింగ్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. కానీ పక్కన ఉన్న ప్లేస్లో చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఓం శాంతి చెప్తారు. ఓం శాంతి. ఓకే, ఓం శాంతి చెప్పిన తర్వాత ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది, కానీ ఇక్కడ ఏం వాయిస్ లేదు, కానీ ఈ ఏరియాలో డిస్టర్బెన్స్ ఉందన్నమాట.
డిస్టర్బెన్స్ మీకు ఎలా తెలియాలంటే జూమ్ ఇన్ అవ్వండి బాగా. ఆల్ట్ ప్లస్ ప్లస్ ప్రెస్ చేయండి. చూడండి ఎంత వరకు ఉందో మీకు. ఈ ఏరియా మీకు నాయిస్ అనమాట. అంటే ఈ ఫైల్ అంతా మొత్తం అదే నాయిస్ కంటిన్యూ అవుతుంది చూసారా? దీన్ని మనం రిమూవ్ చేయనమాట. అంటే ఇక్కడ వాయిస్ లేదు, మనకి రికార్డింగ్ అయిన వాయిస్ లేదు, కానీ నాయిస్ ఏదో గాలి ఏదో ఒక సౌండ్ అనమాట. కానీ వినబడదు. ఎంతవరకు ఉంది? -90 డెసిబెల్స్లో ఉంది. మనకి ఎంతవరకు వస్తే వినబడుతుంది? మురళి పవిత్రత పైన ఉంది. -30 అయితే డెసిబెల్స్ మురళి ఉంటేనే కానీ మినిమం మనకి వినబడట్లేదు అనమాట. సో దీన్ని నాయిస్ కింద పరిగణించి మనం రిమూవ్ చేయాలి. అందుకోసం ఏం చేస్తామంటే మన సిస్టంలో ఇది నాయిస్ కింద పరిగణించమని నాయిస్ క్యాప్చర్ చేయమని చెప్తాం అనమాట. నాయిస్ క్యాప్చర్ చేసి ఇటువంటి నాయిస్ నా ఫైల్లో ఎక్కడైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయమని చెప్తాం. ఏ విధంగా రిమూవ్ చేయాలి చూద్దాం. ఓం శాంతి వాయిస్ వినిపిస్తుందని? ఓకే. మీరు మన మీటింగ్ అటెండ్ అయ్యారా అక్కయ్య? లేదండి. ఓకే. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఫాస్ట్గా చెప్తున్నాను. అంటే నేను యాక్చువల్గా ఈరోజు మీకు గ్రూప్లో పెట్టబోయే ఆడియోని ఎడిటింగ్ చేస్తూ చెప్తున్నాను అనమాట. అర్థమైందా ఇప్పటివరకు చెప్పింది ఏమైనా? అంటే నేను ఫాస్ట్గా చెప్తున్నాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, పర్వాలేదు. హలో, మీ వాయిస్ ఎందుకు చాలా లోగా వినిపిస్తుందండి. ఇది డెస్క్టాప్ కదా. ఆహా, ఓకే ఓకే, అవునండి, ఓకే ఓకే అండి. ఇది ఫస్ట్ మనం ఆడియో ఎడిటింగ్ ఫస్ట్ స్టెప్ చేస్తున్నాం ఓకే. అంటే ఇది లైవ్లో చేస్తున్నాను కదా. యాక్చువల్గా మనం టెలిగ్రామ్లో రికార్డింగ్ అవుతుంది కదా. టెలిగ్రామ్లో రికార్డింగ్ అయిన తర్వాత ఫైల్ని మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్గా ఏం చేయాలంటే మనం ఈ ఫైల్లో ఉన్న నాయిస్ని రిమూవ్ చేయాలన్నమాట. ఈ విధంగా కనిపిస్తుందండి మనకి మొత్తం ఆడియో ఫైలు. మొత్తం ఈ ఆడియో ఫైల్ లెంత్ వచ్చి మీకు 33 minutes 46 seconds ఉందండి. ఓకే, మీరు ఏమన్నా లైవ్లో చేసుకోగలరా? ఆ ఫైల్ ఏమైనా చేయగలరా? మీది నెట్ ఏంటకి? మామూలు నెట్ బ్రాడ్బ్యాండ్ అండి? మీరు పని చేస్తారకి మీ మొబైల్లో ఏమన్నా జూమ్ లాగిన్ అవ్వగలరా? మొబైల్ అయితే నాకు వాయిస్ వినిపిస్తుంది. మీది నెట్ ఏంటో చెప్పండి ఫస్ట్. మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యారా లేకపోతే దేని నుంచి కనెక్ట్ అయ్యారు? వైఫై కదా, పర్వాలేదు. మీరు ఏంటంటే మొబైల్ నుంచి లాగిన్ అవ్వండి, అప్పుడు మీ వాయిస్ నాకు బాగా వినిపిస్తుంది. ఓకే, కాదండి, మీరు మొబైల్ నుంచి మీ వాట్సాప్ లింక్ ఉంది కదా కియా, ఆ లింక్ని మీరు మొబైల్లోనే క్లిక్ చేయండి. అంటే మీ వాయిస్ నాకు వినబట్టలేదు అనమాట, చాలా తక్కువగా వస్తుంది. మీకు డెస్క్టాప్లోంచి వాయిస్ ఎలా వస్తుంది? ల్యాప్టాప్ అక్కే మీద డెస్క్టాపా? అచ్చా, స్పీకర్ పెట్టారు. మరి మైకు? అచ్చా, కెమెరా మైకా? ఓకే 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 ఓకే. ఫోన్ లో వినిపిస్తుందా? కొంచెం దగ్గర పెట్టుకోండి అక్కే ఫోను.
రెండు వాయిస్లు మరి రీసౌండ్ ఏమన్నా వస్తుందా? పర్వాలేదు పర్లేదు. మీరు ఓ పని చేయొచ్చు, కావాలంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఉండండి. ఇంతకీ మీరు ఇది వాణి 2 వచ్చినాయి కదా? విహాసన్ వచ్చింది కదా? ఓకే. మీరు ఆ వాల్యూమ్ పెంచుకోవచ్చండి కావాలంటే ఫోన్లోది. ఫోన్లో తీసేసేనా సిస్టమ్? పర్వాలేదండి, ఫోన్లో నుంచి ఇందులో ఆఫ్ చేసుకోండి. మీరు ఫోన్లోది ఏం పేరు అక్కయ్య? విహాస్. విహాస్. ఓకే. మీది ఆల్రెడీ మ్యూట్లో ఉందిలేండి డెస్క్టాప్, ప్రాబ్లం లేదు. ఓకే, మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారండి? డౌన్లోడ్ చేశానండి, కానీ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూస్తారా? ఓకే, ఎనీడెస్క్ ఇవ్వండి అయితే. ఎనీడెస్క్ నెంబర్ చెప్పండి. ఎనీడెస్క్ ఉంది అక్కయ్య? లేదంటే స్క్రీన్ షేర్ చేస్తారా మీరు? ఇదే కదా నాది. జూమ్లో కూడా స్క్రీన్ షేర్ చేయొచ్చండి, దాని ఆప్షన్ని మారుస్తాను. ఒకసారి ఉండండి. ఆల్ పార్టిసిపెంట్స్ ఇస్తే సరిపోతుంది. Who can start sharing? Who can share? And someone else is sharing. All participant. Who can share? Okay. చూడండి, మీరు ఏమైనా చేయగలుగుతున్నారేమో. వస్తుందన్నయ్య? యా, వచ్చిందండి. ఓకే. ఓకేనా? అసలు నేను డౌన్లోడ్ చేసింది కరెక్ట్ గానే ఉందా? కరెక్ట్ అండి. మీరు కరెక్టా కాదో చూడాలనుకోండి, ఇక్కడ ఫైల్ నెంబర్ ఉంది చూసారా, 251224-2. కరెక్టే అండి, కరెక్టే. మీరు కరెక్ట్గానే ఓపెన్ చేశారు. మీరు కీబోర్డ్లో మీ ప్లస్కి ప్రెస్ చేయండి. కీబోర్డ్లో అంటే ముందు ఇక్కడ కర్సర్ పెట్టండి అక్కయ్య, 12 దగ్గర కర్సర్ క్లిక్ చేసి పెట్టండి ఇలాగా. ఓకే, పర్లేదు అలా ఉంచండి. ఇప్పుడు కీబోర్డ్లో ప్లస్, మీరు ప్లస్ చేస్తే వెర్టికల్ జూమ్ అవుతుంది. ఆల్ట్ పెట్టుకున్నారా? అవును. ఆల్ట్ పట్టుకోవద్దు, ఆల్ట్ మైనస్ చేయండి, మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మైనస్ చేయండి. చాలు చాలు. ఇంకొంచెం ప్రెస్, జూమ్ ఇన్ అవ్వండి. ఓకే అండి, ఈ విధంగా ఉంటే మీకు విజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మైనస్ ప్రెస్ చేయండి, ఓన్లీ మైనస్. ఓన్లీ మైనస్ అవ్వట్లేదా? అయితే ప్లస్ చేయండి, ఓన్లీ ప్లస్. ఓకే, అది జూమ్ ఇన్ అవుతున్నారు. ఇంకా జూమ్ అవ్వండి. ఇది హారిజాంటల్ జూమ్. అదే ఆల్ట్ పట్టుకున్నారు అనుకోండి, వెర్టికల్ జూమ్ అవుతారు అనమాట. వెర్టికల్ అంటే ఈ గ్రాఫ్ కొంచెం మీకు విజిబిలిటీ పెరుగుతుంది. చేయండి, చెప్తాను. ఆల్ట్ ప్లస్ ప్లస్ చేయండి. పర్వాలేదండి, ఇంకా చేయండి. అలా ఉండండి, చెప్తాను. ఇప్పుడు కీబోర్డ్లో ఓన్లీ ప్లస్ చేయండి. ప్లస్ అంటే ఇప్పుడు హారిజాంటల్ జూమ్ అవుతారు. ఓకే, ఇక్కడ చూసారా? ఇంకా జూమ్ చేయండి, చెప్తాను. ఇంకా ఇంకా ఇక్కడ చూసారా, చిన్న చిన్న నాయిస్లు ఉన్నాయి. మీరు వెర్టికల్ జూమ్ చేయకుండా ఇవి కనిపించవు. ఇప్పుడు వెర్టికల్ జూమ్ అవుట్ అవ్వండి, ఆల్ట్ ప్లస్ మైనస్. చూసారా, మీకు కనిపించట్లేదు. ఎప్పుడైనా మనం అంత పాయింట్కి వెళ్ళి చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు మైనస్ చేసేయండి, కీబోర్డ్లో మైనస్. అసలు మనం ఎంత జూమ్ ఇన్ అయ్యాం అనేది ఎలా తెలుస్తుంది? మీకు ఎడిటింగ్లో ఎంతవరకు వెళ్ళాలంటే వెర్టికల్ జూమ్ -10 వరకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ -10 అని చూసారా? ఇప్పుడు ఆల్ట్ ప్లస్ ప్లస్ చేయండి. ఎక్కువైపోయింది, తగ్గించండి. ఇక్కడ మీకు ప్లస్ -10 కన్నా ఎక్కువ ఉంది కదా? వద్దు ఇంకా పెరగండి, పెంచండి. ఇక్కడ డెసిబల్స్ -36 ఉండాలి. ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. అక్కడ రైట్ క్లిక్ చేయండి. ఓకే, డీటెయిల్ పర్సంటేజ్ డెసిబల్స్ శాంపుల్ వాల్యూస్ నార్మలైజ్డ్ వాల్యూస్ కొట్టండి లాస్ట్ది. లేదు, మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. నా దాంట్లో ఏమని చూస్తాను, డెసిబల్స్. ఓకే, డెసిబల్స్లోనే ఉంది, డెసిబల్స్లో పెట్టండి. డెసిబల్స్. ఓకే, మీకు విజిబిలిటీ కావాలి అనుకుంటే ఓకే అండి, ఇది మీకు విజిబిలిటీ బాగానే ఉంది. -18 వరకు బాగానే ఉంది కదా? ఈ హైట్లో ఉంచుకోండి, సరిపోతుంది.
ఇప్పుడు హారిజంటల్ జూమ్ తగ్గించుకోండి, మైనస్ చేసుకోండి. ఇంకా మైనస్ అవ్వండి. ఓకే, ఇది మీకు సరిపోతుంది అనమాట. ప్లే బటన్ ప్రెస్ చేయండి. కీబోర్డ్లో స్పేస్ బార్, కీబోర్డ్లో స్పేస్ బార్. చేశాను. పాజ్ అవుతుందండి. అవుతుంది. అవుతుంది. ఓకే, సో ఇది ఈ విధంగా అనమాట. తర్వాత ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ ఏరో, ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ ఏరో. ఎక్కడికి వెళ్ళారు? స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళండి, చూసారా? ఓకే, ఇప్పుడు మీరు కీబోర్డ్లో మైనస్ ప్రెస్ చేయండి, అంటే జూమ్, హారిజంటల్ జూమ్ అవుట్ అనమాట. ఇంకా చేయండి. ఓకే, ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ రైట్ యారో, ఎండింగ్ పాయింట్కి వెళ్ళారు. అంటే ఫైల్ లెంత్ మీది 26 minutes 22 seconds ఉందన్నమాట. జస్ట్ ఇది షార్ట్ కట్స్ అనమాట, మీకు ఈ విధంగా చేయాలని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు షార్ట్ కట్స్ ఇవన్నీ అర్థమయ్యాయి కదండి. ఇప్పుడు మీ స్క్రీన్ షేర్ ఆపేయండి. ఇప్పుడు నేను చెప్తుంది ఫాలో అవ్వండి. మీకు వినిపిస్తుందకి అసలు ఒక చోట ప్లే చేయండి, మీరు ఎక్కడైనా కర్సర్ పెట్టి ప్లే చేయండి. సెలెక్ట్ చేయొద్దు. సెలెక్ట్ చేయట్లేదు, మామూలుగా పెట్టి ప్లే చేయొచ్చు. వాయిస్ రావట్లేదు. అక్కడ ఎంటీ స్పేస్లో పెట్టారు కదా, ఇప్పుడు వస్తుంది చూడండి. ఇక్కడ వాల్యూమ్ బార్ కనిపిస్తుంది కదండి, లెవెల్ బార్, అది వచ్చిందంటే మీకు సౌండ్ వస్తుంది అనమాట అర్థం. కానీ మాకు వినిపించట్లేదు. వినిపించట్లేదు కదా, వినిపించట్లేదంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళండి, ఫైల్లో ఎడిట్లోకి వెళ్ళండి. వినిపిస్తుందండి. ఓకే. ఓకే, అంటే వాల్యూమ్ తగ్గించుకొని ఉంటారు మీరు. మ్యూట్ లో పెట్టాలి కదా. ఆహా, ఓకే. మీది మ్యూట్ లో పెట్టాలని జూమ్ మీటింగ్ వాల్యూమ్ ఆఫ్ చేస్తాం కదా, సో ఇది ప్లే చేసినా రావట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు వస్తుంది కదా కి? వస్తుందండి. ఓకే అండి, మీరు అంతా బాగానే పర్ఫెక్ట్గా అంతా ఓపెన్ చేశారు. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ని చూస్తూ చేయండి. సో మీరు స్క్రీన్ షేరింగ్ ఆపేయండి ఈసారి, నేను షార్ట్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందండి. ఓకే, సో మీరు విజిబిలిటీగా పెట్టుకున్నారు కనుక, మల్లికార్జున్ నీకు ఏదైనా డౌట్ ఉంటే అడగమ్మా. స్క్రీన్ కనిపించట్లేదండి. కనిపించట్లేదా? కనిపించలేదు. అదేంటి? ఒకసారి చూస్తానండి. వేర్ ఇస్ మై జూమ్? మీ ప్రొఫైల్ పిక్కే కనిపిస్తుంది. అవునండి, మీరు షేర్ చేయాలి కదా స్క్రీన్. అది స్క్రీన్ షేర్ చేశాను. జూమ్, ఓకే. ఎస్, కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందండి. ఓకే, సో మీకు నిన్న కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, మళ్ళీ అవి రిపీట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ ఫైల్ ఎడిట్ చేసే ముందు ఏం చేయాలంటే, మన ఫైల్లో ఓం శాంతి చెప్పిన తర్వాత, ఓం శాంతి. వాయిస్ వినిపించిందమ్మా ఓం శాంతి అని అక్కి చెప్పింది? ఓకే, అది చెప్పిన రైట్. ఓకే, చెప్పిన తర్వాత ఎంటీ స్పేస్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. సెలెక్షన్ అంటే మనం చూడండి, ఎక్కడైనా వార్డ్లో ఏదైనా ఒక సపోజ్ ఒక టెక్స్ట్ ఎలా సెలెక్ట్ చేస్తాం, లెఫ్ట్ కీ ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తాం కదండి వాడు. సో ఇందులో కూడా ఒక స్పేస్ని సెలెక్ట్ చేయాలంటే ఇది ఎలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాం అనుకోండి, డిలీట్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ జెడ్ కొడితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక స్పేస్ని మనం సెలెక్ట్ చేయాలంటే లెఫ్ట్ మౌస్ కీ ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తాం అనమాట.
ఇక్కడ చూడండి మీకు ఓన్లీ ఒక లైన్ ఉంది అంతే తప్ప ఇక్కడ ఏమీ వినబడట్లేదు ప్లే చేసిన. అంటే -90 డెసిబెల్స్ వరకు ఉంది కానీ మీకు ఏం వినిపించట్లేదు. కానీ ఇది ఒక నాయిస్ అనమాట. ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ ఏరియాని ఇలాగా జూమ్ చేయాలన్నమాట. జూమ్ అంటే చెప్పాను కదా ఆల్ట్ ప్లస్ ప్లస్ చూసారా నాయిస్ కనిపిస్తుంది. ఇంతకు ముందు ఎలా ఉండాలి ఇలా ఒక లైన్ లా ఉండాలి కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సమ్ గ్రాఫ్ వచ్చింది ఇక్కడ కూడా. అంటే ఇది ఒక నాయిస్ అన్నమాట. అందుచేత మనం ఏం చేయండి అంటే ఈ ఫైల్లో ఇది నాయిస్ మొత్తం ఎంటైర్ ఫైల్లో ఉంటుంది. అంటే సమ్ గాలి కానీ ఏది కానీ ఏదైనా ఉంటుందన్నమాట. ఇది మనకు వినపడదు కానీ ఇది రిమూవ్ చేస్తేనే మంచిది. అందుకోసం ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఓం శాంతి చెప్పిన తర్వాత ఖాళీ స్పేస్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను చూడండి. మీకు కావాలంటే నేను టైం ఇస్తాను మళ్ళీ ప్రాక్టీస్ చేద్దరు కానీ ఫస్ట్ నేను చెప్పేది కొంచెం వినండి. ఎప్పుడైతే ఈ ఎంటీ స్పేస్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నామో ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత నాయిస్ రిడక్షన్ అండ్ రీస్టోరేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ నాయిస్ ప్రింట్. ఇప్పుడు ఏం చేసామంటే ఇటువంటి నాయిస్ని ఈ ఫైల్లో ఎక్కడున్నా సరే క్యాప్చర్ చేయమని చెప్పాం అనమాట. ఏ విధంగా చెప్పాం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ రీస్టోరేషన్లో క్యాప్చర్ నాయిస్ ప్రింట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫైల్ని ఫుట్ ప్రింట్ కింద సాఫ్ట్వేర్ తీసుకుంటుంది అనమాట. తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అంటే ఇది ఇందాక ఆప్షన్ కింద ఉంటుందన్నమాట. ఇది క్యాప్చర్ నాయిస్ ప్రింట్ కింద నాయిస్ రిడక్షన్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే ఇందాక ఏదైతే మనం క్యాప్చర్ చేసామో అది శాంపిల్ కింద తీసుకుంటుంది. శాంపిల్ కింద తీసుకుని ఈ ఎఫెక్ట్ అప్లై చేయగానే ఆ నాయిస్ అంతా మన ఫైల్లోంచి రిమూవ్ అవుతుంది అనమాట. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ప్రీసెట్స్లో కస్టమ్ అలాగే ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అన్నీ సేమ్ అదే విధంగా ఉంటాయి. సెలెక్ట్ ఎంటైర్ ఫైల్ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ ఎంటైర్ ఫైల్ చేయగానే ఏమవుతుందంటే మొత్తం మన ఫైల్ అంతా సెలెక్ట్ అవుతుంది. చూసారా వైట్ కలర్లో మొత్తం సెలెక్ట్ అయింది. అయిన తర్వాత అప్లై చేయాలి. మనం అప్లై చేస్తే ఆ నాయిస్ మన ఫైల్ నుంచి రిమూవ్ అవుతుంది. ఓకే, ఎఫెక్ట్ అప్లై అయిందో లేదో చూద్దాం మనం. అవ్వలేదు, ఒకసారి మళ్ళీ క్యాప్చర్ చేద్దాం. ఓకే, చూసారా తగ్గింది. అంటే ఫుల్గా రిమూవ్ అయిపోలేదు, చాలా వరకు తగ్గింది అనమాట. ఇందాక మనకి 90 కనిపించింది కదండి, ఇప్పుడు అది 90 కూడా రావట్లేదు, ఇంకా బాగా తగ్గిపోయింది అనమాట. ఇందాక ఈ ప్లేస్లో పెట్టినప్పుడు 90 డెసిబెల్స్ వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు డెసిబెల్స్. ఇక్కడ ఇందాక 90 ఉంది, ఇప్పుడు తగ్గింది అనమాట. అంటే సిస్టమ్ ఎంతవరకు తగ్గించగలుగుతుందో అంతవరకు తగ్గించింది. ఫస్ట్ పాయింట్ మనం ఈ విధంగా చేయాలి. ఈ ఆప్షన్లో ఏమైనా డౌట్ ఉందండి ఎవరికైనా? మల్లికార్జున్? లేదండి. ఓకే, క్యాప్చర్ నాయిస్ చేసాం కదా, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మనం ఏం చేస్తామంటే మనం మ్యాక్సిమం మన ఫైల్లో నాయిస్ని రిమూవ్ చేయాలన్నమాట. అందులో ఫస్ట్ పాయింట్ క్యాప్చర్ చేసి దాన్ని నాయిస్ రిడక్షన్ ప్రాసెస్లో చేసాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఎఫెక్ట్స్లోనే మరలా నాయిస్ రిడక్షన్లో డీ నాయిస్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి డీ నాయిస్. ఇందరు మనం క్యాప్చర్ నాయిస్ చేస్తాం, ఇప్పుడు డీ నాయిస్ చేస్తాం. డీ నాయిస్లో ప్రీసెట్స్లో
డిఫాల్ట్ ప్రీసెట్స్కి వెళ్ళిన తర్వాత లైట్ నాయిస్ రిడక్షన్ పెట్టుకోవాలి. లైట్ నాయిస్ రిడక్షన్ పెట్టుకొని ఇక్కడ మనం అమౌంట్ అన్న చోట 40% పెట్టాలి. అమౌంట్ అన్న చోట 40% పెట్టుకోవాలి. పెట్టుకొని మనం అప్లై చేస్తే మళ్ళా ప్రాసెస్ అవుతుంది. ఓకే, స్క్రీన్ కనిపించట్లేదు అన్నయ్య. ఒక్కసారి నేనే ఆఫ్ చేశాను, అంటే వేరే ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే. నిన్న చెప్పిన పాయింట్స్ ఏం చెప్పాలని చూస్తున్నాను అనమాట. టీ నాయిస్, వాల్యూమ్ లెవెలర్. ఓకే, ఓకే, కనిపిస్తుంది అన్నయ్య. ఓకే. నెక్స్ట్ మనం 2 అప్లై చేసాం కదండి ఎఫెక్ట్స్లో. ఒకటి ఏంటంటే క్యాప్చర్ చేసాం, తర్వాత డీ నాయిస్ చేసాం. 2 అప్లై చేసిన తర్వాత మనం తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం చూడండి, వాల్యూము ఒక చోట హైగా ఉంది, ఒక చోట లోగా ఉంది, ఒక చోట హై స్పీక్లో ఉంది. ఇక్కడ చూడండి మీకు -9 నుంచి -18 ఆ విధంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ మ్యాక్సిమం చూడండి ఇక్కడ ఎంత ఉంది. -8 వరకు ఉంది కదా. ఒక చోట లో ఉంది, ఒక చోట హై ఉంది. సో దీన్ని మనం ఈక్వలైజ్ చేయాలన్నమాట. ఈక్వలైజ్ చేయడానికి ఆప్షన్ ఏంటంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. మరలా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాంప్లిట్యూడ్ అండ్ కంప్రెషన్ సెలెక్ట్ చేయాలి. యాంప్లిట్యూడ్ అండ్ కంప్రెషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ట్యూబ్ మోడెడ్ కంప్రెసర్. ఇందులో ప్రీసెట్స్లోకి వెళ్ళిన తర్వాత వాయిస్ లెవెలర్ సెలెక్ట్ చేసుకోండి. వాయిస్ లెవెలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. ఇప్పుడు చూడండి మీకు మ్యాక్సిమం హై లెవెల్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. -12 వరకు అన్నీ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం పాయింట్ ఏదో ఉందో అది ఈక్వల్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి గ్రాఫ్ అంతా మీకు హై పాయింట్ అంతా ఈక్వల్గా కనిపిస్తుంది పైన. -12 కన్నా పైకి లేదు ఇంకా అంతా కూడా. అంటే ఒక సీలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఈక్వల్ చేసింది అనమాట. ఇక్కడ ఈ విధంగా మనం చేసుకోవాలి. ఎఫెక్ట్ ఎలాగంటే యాంప్లిట్యూడ్ అండ్ కంప్రెషన్, ట్యూబ్ మోడ్ కంప్రెసర్. ఈ 3 ఎఫెక్ట్స్ అప్లై చేస్తారు ఒకసారి మీ ఫైల్లో అందరూని. ఏం చెప్పింది అన్నయ్య ఏంటి? 3 ఎఫెక్ట్స్ చెప్పాను కదండి. 3 ఎఫెక్ట్స్ మీ ఫైల్లో ఒకసారి అప్లై చేసి అయ్యిందో లేదో చెప్తారా? చెప్తామన్నయ్య. ఏదైనా డౌట్ అంటే అడగండి, నేను చెప్తాను. ఓకే అండి. నేను 1 మినిట్ బ్రేక్ తీసుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చాట్లో పెట్టండి. నేను 1 మినిట్లో మళ్ళీ మీకు ఆడియోలో కనెక్ట్ అవుతాను. ఓకే,
చూడండి ఆ, మీకు చెప్పిన ఎఫెక్ట్స్ 3 చూపిస్తున్నాను ఇక్కడ. ఎఫెక్ట్స్లో డీనాయిస్ ఒకటి, నాయిస్ క్యాప్చరింగ్ ఎంటైర్ ఫైల్ని చేసి తీస్తాం కదా, తర్వాత వాల్యూమ్ లెవెలర్, హిస్టరీ గురించి మీకు తర్వాత చెప్తాను. ఈ 3 వీటి గురించి మీరు ట్రై చేయండి. ఓకే అండి.
ఓం శాంతి. ఓం శాంతి అన్నయ్య. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఆహా ఏం లేవన్నయ్య, చేసినాను అన్నయ్య. చేశారా? 3 కంప్లీట్ అయినాయా? 3 కంప్లీట్ అయినాయి. వెరీ గుడ్. ఆ, మిగతా వాళ్ళు కూడా చేశారండి? చేసామన్నయ్య. ఓకే. సో మనం ఇక్కడ మీకు ఎక్సెల్‌లో చూపించినట్టు డీనాయిస్ చేసాము, నాయిస్ క్యాప్చర్ చేసాము, వాల్యూమ్ లెవెల్ చేసాము. తర్వాత మీకు ఇంటర్ఫేస్ గురించి చెప్పాను కదండి. పైన మెనూ బారు ఫైల్లా ఓపెన్ చేసుకోవాలి, జూమ్ హారిజంటల్, జూమ్ వెర్టికల్, ప్లే ఎలా చేయాలి, పాస్ ఎలా చేయాలి, షార్ట్కట్ కీస్, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఎక్స్ట్రా రికార్డింగ్ రిమూవ్ చేయాలి, అది చూపిస్తాను. తర్వాత సేవ్ ఏ విధంగా చేయాలి. సో మీరు ఫైలు ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేస్తున్నారు కదా, మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫైలు ఏ ఫార్మేట్లో ఉందో అనేది చూడాలంటే ఫస్ట్ సేవ్ ఆప్షన్కి వెళ్ళారనుకోండి. సేవ్ ఆప్షన్కి వెళ్ళగానే కంట్రోల్ S కొట్టగానే మీకు ఏమొస్తుందంటే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మీరు ఎడిటింగ్ చేస్తున్నంతసేపు మీ ఫైలు వేవ్ ఫార్మేట్లో సేవ్ అవుతుంది. ఇక్కడ మీ ఫైల్ సైజ్ వచ్చి 371 MB ఉంది. సో ఇంత పెద్ద సైజ్ ఫైల్ మీరు వాట్సాప్లో పంపించలేరు అనమాట. మీకు రోజు మేము పంపిస్తున్న ఫైల్ 16 MB లోపే ఉంటుంది. అందుకని మీరు ఫైల్ ఫార్మేట్ ఫైనల్గా అయ్యేటప్పటికి ఏం చేయాలంటే సేవ్ ఎస్ చేయాలన్నమాట. సేవ్ ఎస్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మేట్ చూడండి, ఇక్కడ ఫార్మేట్ అనేది చేంజ్ చేయాలి. ఫార్మేట్ MP3లో పెట్టుకోవాలి. MP3లో పెట్టుకొని ఇప్పుడు చూడండి 19 MB ఉంది, ఇందడ 300 MB ఉంది. ఈ ఫార్మేట్ కూడా మనకి ఎక్కువ సైజు కదా, వాట్సాప్లో 16 MB కన్నా పంపించలేము. సో మనకి క్వాలిటీ సరిపోతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఫార్మేట్ సెట్టింగ్స్, ఈ ఫార్మేట్ సెట్టింగ్స్లో చేంజ్లోకి వెళ్ళాలి. నా స్క్రీన్ కనిపిస్తుందండి మీకు అందరికీ? కనిపిస్తుందన్నయ్య. కనిపిస్తుందండి. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ కాన్స్టెంట్ అని చూసారా, కాన్స్టెంట్లో బిట్ రేట్ మార్చాలి. బిట్ రేట్ 56 KB/s పెట్టుకోవాలన్నమాట. టైప్ కాన్స్టెంట్ హైలైట్ అయి ఉండాలి. బిట్ రేట్ 56 KB/s. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి 13 MB వచ్చింది. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేయకండి, మీకు మామూలుగా చూపిస్తున్నాను. సేవ్ తర్వాత చేసుకుందరు కానీ. ఓకే కొడితే మీకు సేవ్ అయిపోతుంది. సేవ్ అయ్యేటప్పుడు ఫైల్ నేమ్ ఇచ్చుకోండి, ఏ ఫైల్ నేమ్ మీకు అనువుగా ఉంటుంది ఆ ఫైల్ నేము. తర్వాత మేము ఏంటంటే చేసే ఫైల్ని ఎప్పుడూ కూడా డేట్తోనే సేవ్ చేస్తాము, ఈరోజు డేట్తో. లొకేషన్ ఏ ఏరియాలో మీకు సేవ్ అవుతుంది, డెస్క్టాప్లో డీలో సేవ్ అవుతుందా, ఎక్కడ అవుతుందో చూసుకోండి. ఫైనల్గా మీకు అవుట్పుట్ మాత్రం ఫార్మేట్ MP3లో చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎడిటింగ్ చేస్తున్నప్పుడే సేవ్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్గా కంట్రోల్ S కొట్టేస్తే సేవ్ కొట్టారనుకోండి, ఈ 371 MBతోనే సేవ్ అవుతుంది. అంటే మీరు ఎఫెక్ట్స్, నేను అప్లై చేసిన ఎఫెక్ట్స్ ఎప్పుడన్నా మిస్ అయిపోతుంది, లేదంటే నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు వెంటనే సేవ్ చేసుకోండి ప్రతి ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు. లేదు నాకేం ప్రాబ్లం లేదు నేను చివరిలో చేసుకుంటానంటే చివరిలోనే చేయండి. ఫార్మేట్ మాత్రం మార్చుకోండి, MP3లో పెట్టుకోండి. ఫార్మేట్ సెట్టింగ్స్లో 56 KB/s పెట్టుకోండి. ఓకే చేసి ఇక్కడ ఓకే చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడైతే నేను సేవ్ చేయట్లేదు, ఎందుకంటే ఎఫెక్ట్స్ ఇంకా అప్లై చేయాలి కనుక. సో ఈ విధంగా మనం ఈ పాయింట్స్ నేర్చుకున్నాము. తర్వాత వచ్చే ఆప్షన్ ఏంటంటే మన వాల్యూము ఎంత ఉంటే మనకి ఆడిబుల్గా ఉంటుందంటే -6 to -3. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ప్లే చేస్తున్నాను నేను. ఈ మూడింటిని చెక్ ఎంతవరకు చేసుకోండి. ఉందంటే సంకల్పము, మ్యాక్సిమం మాయ, కర్మ -18 వరకు ఉంది, ఒక్కొక్కసారి పవిత్రంగా -12 కూడా ఉన్నాయా? వెళ్తుంది. ఇప్పుడు మన వాల్యూమ్ని -6 to -3, ఇక్కడ మీకు వేటిలో కనిపించట్లేదు -3, -3 వరకు కూడా పెంచవచ్చు. అంటే వాల్యూమ్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. మన ఫైల్లో ఉన్న వాల్యూము ఇప్పుడు వరకు చుట్టాలా -12లో ఉండేది అని ఉంది. చెప్తారు. అయితే ఇప్పుడు ఎవరో దాన్ని అక్కడ -6 వరకు పెంచుతాం. వెతికి ఈ దాన్ని ఏ విధంగా పెంచాలనేది చూడండి. దీనికోసం ఏం చేయాలంటే పైన కనిపిస్తున్న ఫేవరెట్స్లోకి వెళ్ళి నార్మలైజ్ టు -3 డెసిబల్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫైల్ యొక్క వాల్యూము ఇంక్రీజ్ అవుతుందన్నమాట.
లేదు, మీ నుండి పవిత్రత యొక్క చూసారా కిరణాలు అక్కడ రైట్ నలువైపులా సైడ్ ఉన్న బారు వెళ్తున్నాయి పైకి వెళ్తుంది. అనుకోండి. ఇది ఇంతకుముందు సెకండ్ మీకు వర్క్. 18 వరకు ఉండేది, మొదటి వర్క్ ఒకసారి ఏంటి? 12 వరకు వెళ్ళింది. ఇప్పుడు -6 to -3. ఇక్కడ మీకు 3 ఆప్షన్ కనిపించట్లేదు. ఇప్పుడు నేను పెట్టాలంటే 60 ఒక డెసిబెల్స్. చార్ట్ ఓకే, తయారు కనిపిస్తుంది చేయాలి. చూసారు. ఇప్పుడు -3 సంకల్పము వచ్చింది, మాట -3 వరకు వెళ్తుంది. అంటే మనం ఫేవరెట్స్ లో ఆప్షన్ ఏమి ఇచ్చుకున్నాం? కర్మ. ఫేవరెట్స్ ఈ లో మనం మూడుటి -3 చార్ట్ వరకు తయారు సెలెక్ట్ చేసాం కదా, చేసుకోండి. నార్మలైజ్డ్. ఈ సో మూడింటిని ఇక్కడ చెక్ -3 చేసుకోండి. వరకు మన సంకల్పము వాల్యూమ్ మాట ఇంక్రీజ్ కర్మ అయిందనమాట. పవిత్రంగా ఈ విధంగా మీరు ఉన్నాయా? ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ ఆప్షన్ ఒకసారి ట్రై చేసి చూడండి. వేటిలో అపవిత్ర మీ వాల్యూమ్ని -3 డెసిబెల్స్ వరకు ఇంక్రీజ్ చేయండి. చేసిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి చేసామని. చెప్తే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. అన్నయ్య ఓకే. ఒక్కసారి చెప్తారా ఇది ఆప్షన్? ఒక్కసారి రిపీట్ చేస్తారా అన్నయ్య? అన్నయ్య ఓం శాంతి. ఓం శాంతి. అప్లై చేశారండి? చేసినాం ఎఫెక్ట్ ఒక్కసారి చేస్తున్నారా? రిపీట్ చేయరా అన్నయ్య? చేసినానండి. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందంటే చెప్పండి. లేదండి. ఒక్కసారి రిపీట్ చేయరా అన్నయ్య? రిపీట్ చేయమంటారా? ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఫైల్లో ఫేవరెట్స్లోకి వెళ్ళండి. ఫేవరెట్స్లోకి వెళ్ళి నార్మలైజ్ -3 డెసిబెల్స్ క్లిక్ చేయండి. నేను వేరే ఫైల్లో చేస్తాను, లేదంటే నేను ఓకే. ఒకసారి చూడండి అందరూ. ఒకసారి ఓకే మీ అన్న. వర్క్ ఆఫ్ చేసి స్క్రీన్ చూడండి. హిస్టరీ గురించి చెప్పలేదు కదా మీకు. హిస్టరీ ఏంటంటే మనం ఏదైనా ఒక ఎఫెక్ట్స్ కానీ ఏదైనా ఒక ఆప్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ హిస్టరీలో రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఫైల్ని ఓపెన్ చేసాం, నాయిస్ రిడక్షన్ చేసాం, తర్వాత డీనాయిస్ చేసాం, ట్యూబ్ మోడెడ్ కంప్రెసర్ అంటే హైట్ నార్మలైజ్ చేసాం, అంటే ఒకే హైట్ తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మన వాల్యూము మనం -3 డెసిబెల్స్ చేశాను కదా. ఇక్కడ ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళాలనుకోండి, ముందు స్టెప్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, తగ్గుతుంది అనమాట. చూసారా, తగ్గిపోయింది. ఈ హిస్టరీలో మీరు ఏ పాయింట్ కన్నా వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. ఇది మీకు ఇక్కడ ఈ ఈ విండో కింద ఉంటుంది. ఎఫెక్ట్స్, ప్రాపర్టీస్ ఈ విండో కింద ఉంటుంది అనమాట హిస్టరీ అని. ఎక్కడైనా మీకు బ్యాక్ వెళ్ళి అక్కడ ప్రెస్ చేశారనుకోండి, ఆ పాయింట్కి వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ ఫ్రంట్కి రావాలంటే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేయచ్చు. సో ఈ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తున్నాను. మీరు అడిగారు కదా ఇది ఒకసారి చెప్పమని, నార్మలైజ్ టు -3 డెసిబెల్స్. దీన్ని ఏ విధంగా చేయాలంటే 3 డెసిబెల్స్ పెంచాలి అంటే మన వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. దానికోసం ఫేవరెట్స్ నార్మలైజ్ టు -3 డెసిబెల్స్ ఎఫెక్ట్ అప్లై అయినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. చూసారా, ఇంక్రీజ్ అయింది. ఓకేనండి, క్లియర్? ఓకే అన్న. ఓకే. ఓకే, ఒకసారి మీరు అప్లై చేయండి. ఏమన్నా డౌట్ వస్తే చెప్పండి. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా?
వెళ్దామండి నెక్స్ట్ స్టెప్కి. మీరు ఓకే అంటే వెళ్తాను. హలో. అన్నయ్య -4 దాకే ఉంది. -4 -3 లేదండి మీకు నార్మలైజ్ టు -3. చేశాను కానీ ఇక్కడ చూస్తుంటే లెవెల్స్లోనండి. ఆ, లెవెల్స్లో మీకు ప్లే చేస్తే -4 వరకు జ్ఞానాన్ని వెళ్తుందా? వ్యాపింప చేయండి. ఆ, అలాగే ప్రకృతికి కూడా యోగదానం చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు మధ్య మధ్యలో ఆ అంటే స్థానంలో మొత్తం కూర్చుని అంతా ఆ ఈక్వల్గా వెళ్ళకి స్థానానికి ఎక్కడైనా పీక్ పాయింట్ వైబ్రేషన్స్ ని ఉందనుకోండి, నాకు ఇవ్వండి. చూడండి -3 నుంచి వేరీ అవుతుంది కదా, పవిత్రత యొక్క చూసారా? స్వమానం ఇప్పుడు ఏదో ఒకటి -5 తీసుకోండి. వరకు వెళ్తుంది, ఒక నిజానికి పాయింట్లో -3 స్వమానం వరకు కూడా వెళ్తుంది. అంటే అవసరం లేదు. ఎల్లో మార్క్ వచ్చింది మీ అనుకోండి, నుండి అక్కడ వరకు పవిత్రత యొక్క సీలింగ్కి వెళ్ళి కిరణాలు కట్ అవుతుంది అనమాట. నలువైపులా వెళ్తున్నాయి అనుకోండి. ఇది సెకండ్ వర్క్. మ్యాక్సిమం మొదటి వర్క్ -3కి ఏంటి? వెళ్ళి ఆగుతుంది అనమాట. మీకు ఇలా ఎల్లో మార్క్ హైలైట్ అవ్వలేదండి? ఒక చార్ట్ తయారు చేయాలి. సంకల్పము, మాట, వచ్చిందండి? మల్లికార్జున్ నీకు వచ్చిందమ్మా? వచ్చిందన్నయ్య. ఓకే. ఇంకెవరికి రాలేదండి? ఎవరికైనా రాలేదంటే చెప్పండి. వానకి గారు వచ్చిందా? అన్నయ్య రాలేదు నాకు. పీక్ వెళ్ళినప్పుడు -5. -5 అండి. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. ప్లే చేయండి అక్కి, ఒకసారి ప్లే చేయండి. ఇక్కడ -3. ఓకే, ఒకసారి పాస్ చేయండి. ఇప్పుడు ఫేవరెట్స్లోకి వెళ్ళండి ఒకసారి. మీది ఒకసారి ఉండండి అక్కి, మీది ఇది ట్యూబ్ మోడ్ కంప్రెసర్ అవ్వలేదు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లో యాంప్లిట్యూడ్ కంప్రెషన్కి వెళ్ళండి. ఓకే, ట్యూబ్ మోడెడ్. తర్వాత వాయిస్ లెవెలర్ అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు -3 డిస్ప్లే చేయండి. ఇప్పుడు ఈక్వల్గా వచ్చింది చూసారా? ఇప్పుడు కిందకి తేడా వచ్చింది. ఫేవరెట్స్ -3. ఓకే. ఓకే, ఇప్పుడు ప్లే చేయండి. ఓకే, వచ్చింది చూసారా? -3. అదిగోండి. అంటే మ్యాక్సిమం ఒక పాయింట్ -3 వరకు దాటదనమాట. అంటే మనం సీలింగ్ పెట్టాం, -3 కన్నా ఎక్స్ట్రా వెళ్ళొద్దు అనమాట. సో ఇప్పుడు మీకు వచ్చిందనమాట. ఓకే అండి, మీ స్క్రీన్ షేర్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. అన్నయ్య ఇది డీనాయిస్ అయిందా? డీనాయిస్ అయింది లేదో తెలియాలంటే మీరు మీ చూడండి, మీ ఒక కీ చెప్తాను. విండోస్ ప్లస్ కీని 2 సార్లు ప్రెస్ చేయండి. విండోస్ ప్లస్ కీని 2 సార్లు ప్రెస్ చేయాలి. ఇక్కడ చేసి డీనాయిస్ అయింది. హిస్టరీలో కనిపిస్తుంది చూసారా? మీకు హిస్టరీ చెప్పాను.
లెఫ్ట్ సైడ్ చూడండి హిస్టరీలో ఉంది కదా, డీ నాయిస్ కింద కింద ఇంకా రండి. ఏం ప్రెస్ చేయకండి, జస్ట్ అలా స్క్రోల్ చేసుకోండి. అది డీ నాయిస్ అయ్యింది, ట్యూబ్ మోడెడ్ కంప్రెసర్ కూడా అయ్యింది, నార్మలైజ్ కూడా అయ్యింది. ట్యూబ్ మోడ్ కంప్రెసర్ అయింది కానీ సరిగా అవ్వలేదన్నమాట, అందుకని మళ్ళీ ఇప్పుడు చేస్తే మనకు అయింది నార్మలైజ్. డీ నాయిస్ అయిందండి మీది ఇక్కడ. ఎంటీ స్పేస్ ఇంకా ఎందుకు వస్తుందనే వాయిస్ మధ్యలో గ్యాప్స్. ఈ గ్యాప్ అండి, అంటే మన గ్యాప్ ఇంకా రిమూవ్ చేయలేదు కదా. ఓకే ఓకే. అప్పుడు ఆ పాయింట్కి వెళ్తున్నాను. ఓకే, క్లియర్ కదండి. అయితే మీ స్క్రీన్ షేర్ ఆఫ్ చేసేయండి, నేను చూస్తాను. ఓకే, ఇప్పటివరకు చెప్పిన స్టెప్స్ అన్నీ క్లియర్ అండి అందరికీ? క్లియర్ అన్నయ్య. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం నాయిస్ని రిమూవ్ చేసాం. ఈ నాయిస్ రిమూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే నెక్స్ట్ స్టెప్. మనకి ఆన్లైన్లో రికార్డ్ అయ్యేటప్పుడు అక్కే వాళ్ళు ఏం చేస్తారంటే హిందీలో విని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు కదా, ఆ టైంలో గ్యాప్స్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా మన ఆడియో 1 సెకండ్ కన్నా ఎక్కువ ఉందంటే అది ల్యాగింగ్ కింద కనిపిస్తుంది. 1 సెకండ్కి ఒక వాడికి మధ్యలో 1 సెకండ్ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి 10.35 ఉంది కదా, ఇది ఇంకా తక్కువ ఉంది, సో ఇది పర్వాలేదు. ఇంకా కొన్ని ఫైల్స్ ఏంటంటే మనకి ఎక్కువ ఉంటాయి లెంత్. మీ స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ అవ్వలేదండి. ఓకే, ఓకే, ఇప్పుడు వ్యర్థము, చూసారా ఇక్కడ ఒక వార్డ్ అయ్యింది, మళ్ళీ వార్డ్ రావడానికి ఎంత టైం పడుతుంది మనకి? అలజడ, చూసారా అక్కడికి ఇక్కడికి ఎంత గ్యాప్ వచ్చింది? దగ్గర దగ్గర మీకు 10 సెకండ్స్ గ్యాప్ వచ్చింది కదా. అంత గ్యాప్ని మనం తగ్గించాలన్నమాట. మనకి కేవలం 1 సెకండ్ గ్యాప్ ఉంటే చాలు, ఈ మాత్రం గ్యాప్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ గ్యాప్ని మనం ఎలా చేయాలంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయొచ్చు, ఇదొక ఆప్షన్. కానీ ఇన్ని గ్యాప్లు మనం మాన్యువల్గా చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ చూడండి ఇంకా చాలా ఎక్కువ గ్యాప్ ఉంది, 1 మినిట్ వరకు ఉందన్నమాట ఇది. సో ఇటువంటి గ్యాప్స్ని మనం రిమూవ్ చేయాలంటే దీనికి ఆప్షను డయాగ్నోస్టిక్స్ అనమాట. అంటే ఈ ఫైల్ని డయాగ్నోస్టిక్ చేసి సైలెన్స్ని రిమూవ్ చేస్తాం. సో ఈ టూల్ ఉపయోగించకంటే ముందు మనం డీనాయిస్ చేయాలి, క్యాప్చర్ నాయిస్ చేయాలి. ఈ ఆప్షన్స్ అన్ని మనం చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఎంతగా మన ఫైల్లో డీనాయిస్ చేస్తామో, నాయిస్ని క్యాప్చర్ చేస్తామో, రిమూవ్ చేస్తామో, సౌండ్ ఈక్వల్గా చేసుకుంటామో అంతగా మనకి సైలెన్స్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సైలెన్స్ రిమూవ్ చేసే ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి రికార్డింగ్ స్టార్టింగ్ అయ్యే ముందు కొంచెం ఎంటీ స్పేస్తో రికార్డ్ చేస్తారు. అంటే ఇక్కడ ఓం శాంతి స్టార్ట్ చేసే ముందు ఓం శాంతి, చూడండి ముందు చాలా ప్లేస్ ఉంది కదా, ఇదంతా మనకి ఎక్స్ట్రా అనమాట. దీన్ని మనం మాన్యువల్గా రిమూవ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మేము మాన్యువల్గా రిమూవ్ చేస్తున్నాం, మీరు కూడా అది చేయండి. 1 నిమిషం గ్యాప్ ఇచ్చుకోండి, అంటే 1 సెకండ్, నిమిషం కాదు 1 సెకండ్. ఓం శాంతి, ఓకే, ఇది కొంచెం మీకు స్టార్టింగ్లో వెంటనే ఓం శాంతి ఓం చెప్పేస్తే శాంతి, వినే వాళ్ళకి హార్డ్గా ఉంటుంది, అందువల్ల కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఓం శాంతి, ఓకే, రిమూవ్ చేయడం అర్థమైంది కదండి. ముందు స్పేస్ ఎలాగంటే ఇలా లెఫ్ట్తో సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఏరియాని డిలీట్ చేయాలి. ఇది మాన్యువల్గా చేస్తాం. ఇది స్టార్టింగ్లోనే ఎండింగ్లోనే చేయాలి మీరు. మిగతా ఏరియా అంతా సరే సిస్టమే రిమూవ్ చేస్తుంది, అది ఆప్షన్ ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఎండ్ పాయింట్లో కూడా చేస్తున్నాను చూడండి. ఎండ్ పాయింట్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సాంగ్ పెడతారనమాట కే మురళిలో. మాట, కర్మ, మురళి పూర్తయింది. ఓకే, మురళి పూర్తి అయిన తర్వాత స్పేస్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇంత స్పేస్ ఉంది చూసారా, ఈ స్పేస్ని అంతా మీరు రిమూవ్ చేయొచ్చు. మురళి పూర్తయింది. మీకు ఇచ్చిన ఫైల్లో ఈ విధంగా ఉంటుంది, లేదంటే మీరు అక్కడ సౌండ్ విని రిమూవ్ చేయొచ్చు. ఓకే అండి, ఈ పాయింట్ క్లియరా? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళనా? ఓకే అండి. ఓకే,
నెక్స్ట్ ఏంటంటే మనం వాడే టూల్ పేరు డయాగ్నోస్టిక్స్ అనమాట. డయాగ్నోస్టిక్స్ వాడే ముందు ఒకసారి మీకు నాయిస్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది నాయిస్. అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మీకు ఈజీగా చెప్పగలుగుతున్నాం ఇది నాయిస్ అని. మీరు తెలియాలంటే కొంచెం జూమ్ ఇన్ అవ్వాలన్నమాట. సో ఈ లెవెల్లో మీరు వచ్చారనుకోండి, ఇక్కడ -3 ఉంది చూసారా, ఈ -3 వరకు పెట్టుకున్న తర్వాత ఇలా జూమ్ ఇన్ అయితే మీకు బాగా లో లెవెల్లో ఉన్నది మీరు ఎప్పుడైనా చెక్ చేస్తే ఎందుకు ఇది లో లెవెల్లో ఉంది చూసారా, అది నాయిస్ అనమాట. లేదు తక్కువ డిస్టెన్స్లో వాయిస్ ఉందంటే ఇది తక్కువ డిస్టెన్స్లో ఉంది చూసారా, లెంత్, ఇది ఒక నాయిస్. మీకు ఈ నాయిస్ని ఎప్పుడన్నా ప్లే చేయాలనుకోండి, ఎలా అంటే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లూప్ బటన్ ఉంది చూసారా, లూప్ బటన్, లూప్ ప్లేబ్యాక్. ఈ లూప్ ప్లేబ్యాక్ కానీ హైలైట్ అయి ఉందనుకోండి, మీరు ఒకసారి ప్లే చేస్తే చాలు ప్లే అవుతుంది. ఇప్పుడు ప్లే అవ్వట్లేదు ఎందుకంటే దీన్ని డిస్సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసుకుని ప్లే చేశాను అనుకోండి, రిపీటెడ్గా ప్లే అవుతుంది. అంటే ఇది నాయిసా కాదా మనం వినాలన్నప్పుడు ఆ విధంగా చేయాలి. సో మీకు ఇది నాయిస్ అని గుర్తించడం తెలిసింది కదా. సో ఇలాంటి ఫైల్స్, ఇలాంటి నాయిస్ మన ఫైల్లో చాలా ఉంటాయి. అది కూడా మన సిస్టమ్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు డయాగ్నోస్టిక్స్కి వెళ్దాం. డయాగ్నోస్టిక్స్ మీకు విండోస్లో ఉంటుంది. విండోస్లో డయాగ్నోస్టిక్స్ టిక్ మార్క్ ఉంటే కనుక మీకు ఎఫెక్ట్స్లో అప్లై అవుతుంది అనమాట. ఇది నేను అన్లాక్ చేశాను, అందువల్ల బయటకు వచ్చింది. సో విండోస్ డయాగ్నోస్టిక్స్, మీకు ఈ ఎఫెక్ట్, మీకు ఈ బార్ ఎక్కడ వస్తుంది అంటే ఎఫెక్ట్స్ ట్రాక్ పక్కన వస్తుంది అనమాట. నేను యాక్చువల్గా దీన్ని రిమూవ్ చేశాను, అందువల్ల ఇది ఇలా కనబడుతుంది. సో పర్వాలేదు, దీన్ని ఇలాగ ఉంచండి. చూడండి, మీకు డయాగ్నోస్టిక్ విండో కోసం చెప్తున్నాను. డయాగ్నోస్టిక్ విండోస్లో మీరు ఓపెన్ చేయగానే ఎఫెక్ట్ దగ్గర డిలీట్ సైలెన్స్ ఉంటుంది అనమాట. ఎఫెక్ట్ దగ్గర డిలీట్ సైలెన్స్ లేదు, మీ ఆప్షన్లో క్లిప్పర్ కానీ వేరే ఏదన్నా ఉంటే దాన్ని మార్చుకోండి. డిలీట్ సైలెన్స్ కింద పెట్టుకోవాలి. ఒకసారి వినండి, నేను సెట్టింగ్స్ చెప్పిస్తాను, మీ చేతి చేయిస్తాను. ముందు నేను చెప్పేది ఒకసారి కాన్సన్ట్రేషన్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎఫెక్ట్స్లో డిలీట్ సైలెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ప్రీసెట్స్లో డిఫాల్ట్స్ పెట్టుకోండి. తర్వాత జస్ట్ కీప్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రిమ్ ద షార్ట్ డైలాగ్ బాక్స్. సెట్టింగ్స్ మనం పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా అది డిఫాల్ట్ కస్టమ్ అయిపోతుంది. సెట్టింగ్స్ ఇక్కడ డిఫాల్ట్ పెట్టుకొని ఇక్కడ సెట్టింగ్స్ వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర మీరు చూడండి, డిఫైన్ సైలెన్సెస్ అంటే సిస్టమ్కి ఏం చెప్తున్నామంటే సైలెన్స్ అనేది ఏంటి అని చెప్తున్నాం. సిగ్నల్ ఈజ్ బిలో ఇక్కడ నేను -100 డెసిబెల్స్ ఇస్తున్నాను. తర్వాత మోర్ దెన్ 4000 మిల్లీ సెకండ్. 4000 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్ అండి, ఎవరైనా చెప్పగలరా? 4 seconds. ఎస్, 4 సెకండ్స్. అంటే 4 సెకండ్స్ కానీ లెంత్ ఉన్న ఫైలు -100 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉంటే అది సైలెన్స్ కింద పరిగణించమని నేను సిస్టమ్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అనమాట. అలాగే ఆడియో అనేది -60 డెసిబెల్స్, మోర్ దెన్ మిల్లీ సెకండ్స్ ఇస్తున్నాను, సెకండ్స్ కాదు, ఇక్కడ 50 మిల్లీ సెకండ్స్. ఈ విధంగా ఉన్నదాన్ని సైలెన్స్ కింద పరిగణించమని సిస్టమ్కి ఒక కండిషన్ ఇస్తున్నాను అనమాట. ఓకే, కండిషన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం టార్గెట్ ఏంటి, ఆ సైలెన్స్ని తగ్గించాలంటే ఆప్షన్ ఇక్కడ ఫిక్స్ బై. డిలీట్ చేయకూడదు, ఎందుకంటే ఒక వాడికి ఉన్న మధ్యలో మనకు స్పేసు మినిమం 1 సెకండ్ ఉండాలని చెప్పాం కదా, అంటే 1000 మిల్లీ సెకండ్స్. డిలీట్ చేస్తే ఏమవుతుందంటే 0 అయిపోతుంది అనమాట. ఒక వాడికి టచ్ అయిపోతాయి. ఎలా అంటే ఓం 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 అని వస్తుంది. కానీ మనం గ్యాప్ ఇస్తే ఓం 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 ఈ విధంగా వస్తుంది అనమాట. అందుచేత ఇక్కడ ఫిక్స్ బై అన్న దగ్గర షార్ట్నింగ్ సైలెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్నింగ్ సైలెన్స్
ఇక్కడ 100 మిల్లీ సెకండ్స్ దగ్గర మనం ఏం చేయాలంటే 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ ఇచ్చాను అనమాట నేను. మీకు ఇందాక చెప్పాను చూసారు ఇక్కడ పాయింట్ దగ్గర 999 సెకండ్స్ ఒక 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్ అని చెప్పాను కదా. ఇక్కడ 999 వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ 4 అనేది వస్తుంది అనమాట. అలా ఇక్కడ మనకి 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్ అనమాట. అంటే 4 సెకండ్లు ఉన్న లెంత్ని 1 సెకండ్కి తగ్గిస్తున్నాం అనమాట. ఇది సిస్టమ్కి ఒక సెట్టింగ్ పెట్టాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ లెవెలర్లో మీకు -57 వరకు ఉంది. నేను ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే -100 అంటే ఇంకా 50% కింద ఉంది. అంటే మీకు ఇక్కడ ఈ నాయిస్ పాయింట్లో ఎక్కడో ఉంటుందన్నమాట, అది మీకు కనిపించదు. అది ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, దీంట్లో -100 అనేది ఈ పాయింట్లోనే ఉంటుంది, ఈ పాయింట్లో ఉండదు. ఈ పాయింట్లో ఉన్నది మీకు ఏంటి -3 వరకు వెళ్ళిపోయింది. అందుచేత మీకు సైలెన్స్ అనేది -100లో ఉంది కనుక సైలెన్స్ కింద అది పరిగణించడం జరుగుతుందన్నమాట. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ ఏం పడక్కర్లేదండి, క్లియర్గానే ఉంటుంది. మీకు ఏ డౌట్ కావాలో నేను చెప్తాను. అంటే ఇక్కడ డెసిబల్స్లో ఉంటుంది కదా, మీకు ముందు చెప్పాను సౌండ్ని మనం డెసిబల్స్లో మెజర్ చేస్తాం. ఇక్కడ మీకు -3 డెసిబల్స్ వరకు వెళ్తున్నాం. ఇంకా తక్కువ మైనస్లు కనుక కిందకి వెళ్ళేటప్పటికి నాయిస్లోకి పరిగణించడం జరుగుతుంది అనమాట. అందుకని సిస్టమ్కి ఏం చెప్తున్నాం అంటే -100 డెసిబల్స్ ఉండాలి, టైం వచ్చి 4 మిల్లీ సెకండ్స్ ఉండాలి, దాన్ని సైలెన్స్ కింద పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు సిస్టమ్కి ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చాను నేను. ఈ కండిషన్ని మ్యాచ్ చేసుకుని నాకు సైలెన్స్ని చూపించమని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే స్కాన్ చేయాలి ఫైల్ని. స్కాన్ ఇక్కడ చూసారు, సెట్టింగ్స్ పక్కన స్కాన్ ఆప్షన్ ఉంది. ఈ సెట్టింగ్స్తో స్కాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఫైల్లో ఆ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది సిస్టమ్ చెక్ చేసుకుంటుంది. ఓకే, 49 ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసింది. అంటే 49 సైలెన్స్ కింద డిటెక్ట్ చేసి నాకు చూపిస్తుంది. ఇక్కడ చూసారా, మీకు కింద కనిపిస్తాయి అనమాట. 49 ప్రాబ్లమ్స్ డిటెక్టెడ్, 0 ప్రాబ్లమ్స్ రిపేర్డ్. ఇంకా మనం ఏం చేయలేదు కనుక ఆ విధంగా ఉంది. ఈ 49 ప్రాబ్లమ్స్ మనకి కనిపించాలంటే ఇక్కడ ఉన్నట్టు స్టార్ మార్క్ దగ్గర మీరు కర్సర్ని పెట్టినప్పుడు ఇలా హారిజంటల్ 2 లైన్స్ కనిపిస్తాయి. వాటి దగ్గర మీ లెఫ్ట్ మౌస్కి ప్రెస్ చేసి ఇలా పైకి పుల్ చేస్తే మీకు 49 ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని ప్రతి పాయింట్ని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎలా అబ్జర్వ్ చేయాలంటే మీకు విండోలో కొంచెం జూమ్ అవ్వాలి. జూమ్ అయిన తర్వాత ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి, అంటే ఒక పాయింట్ని సెలెక్ట్ చేయండి. చేసినప్పుడు ఇలా వైట్ బార్డర్ వస్తుంది. దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక సెకండ్ బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫస్ట్ పాయింట్ అంటే మీకు వెనక్కి వెళ్ళిపోతుంది, నాకు ఇక్కడ అన్డాక్ అయిపోయింది కదా ఇది, అందువల్ల మీకు ఈ ఏరియా కనిపించట్లేదు. నేను థర్డ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు దాన్ని జూమ్ ఈ విధంగా అవ్వాలంటే మీకు వైట్ బార్డర్ లెఫ్ట్ సైడు, వైట్ బార్డర్ రైట్ సైడ్ ఫైల్ కనిపించాలన్నమాట. ఎక్కడైనా వాయిస్ ఏమైనా టచ్ అవుతుందేమో అని. సో ఎక్కడ మీకు ఈ పాయింట్లో ఈ వాయిస్ మీకు ఎక్కడ టచ్ అవ్వట్లేదు కదా, ఇలా టచ్ అయితే మీకు అది వాయిస్ అనమాట. సో మీకు నేను సెలెక్ట్ చేసిన కంప్యూటర్ ఇచ్చిన పాయింట్స్లో ఎక్కడ కూడా మీకు అటువంటి వాయిస్ డిటెక్ట్ అవ్వట్లేదు. ఇది నాయిస్ అయినా సరే నాయిస్ను కూడా టచ్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే మనం ఆప్షన్ ఆ విధంగా ఇచ్చాను అనమాట. ఇక్కడ సెట్టింగ్స్లో ఆప్షన్ ఇచ్చాను కదా -60 అనేది. ఒకవేళ ఇక్కడ -70 ఇచ్చాను అనుకోండి, చూద్దాం. 48 ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా మీకు ఎక్కడ టచ్ అవ్వట్లేదు. అంటే మీరు ఫస్ట్ టైం కనుక ఇది విధంగా ప్రాక్టీస్ బాగుంటుంది. మీరు విండోలో ఈ విధంగా వైట్ బార్డర్ మీకు లెఫ్ట్ రైట్ కనిపించాలన్నమాట. లెఫ్ట్ రైట్ కనిపించినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా మీకు ఇచ్చిన సెట్టింగ్స్లో ఇలా వాయిస్ కనుక సెలెక్ట్ అయి ఉంటే మీరు ఎటువంటి ఆపరేషన్ చేయకూడదు. ముఖ్యంగా మనం ఈ ఫైల్ ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 10 డిస్టర్బెన్స్లు వచ్చినా పర్లేదు, ఒక్క వాయిస్ కూడా మిస్ అవ్వకూడదు. బయట చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు న్యాయ శాస్త్రంలో 10 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు కదా. అలాగా 10 నాయిస్లు మిస్ అయినా పర్లేదు, కానీ ఒక ఆడియో పాయింట్ కూడా మనకి మిస్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే అక్కడ వాడు మిస్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఇది కట్ అయింది అనుకోండి, ఏమవుతుంది తెలుసా, ఇక్కడ
ఆ ముక్క పోతుంది. ఆ ముక్క పోయిందనుకోండి మన తర్వాత వాడు అర్థం కాదనమాట. అందుకని ఇక్కడ సెట్టింగ్స్ మనం చూసుకుంటూ ఉండాలి. ఇవే సెట్టింగ్స్ అన్నిటికి కామన్గా ఉండవు. మనం రికార్డ్ అయిన వాయిస్ బట్టి క్వాలిటీ బట్టి ఇవి సెట్టింగ్ చేసుకోవాలి. కానీ స్టార్టింగ్ పాయింట్ ఇదే సెట్టింగ్తో మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ 49 ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చెక్ చేయాలన్నమాట. మీకు ఇది కష్టంగా అనిపిస్తుంది కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. చూడండి, ప్రతి పాయింట్ని నేను స్క్రోలింగ్ చేస్తున్నాను. ఏ విధంగా స్క్రోలింగ్ చేయాలంటే ఈ విండోలో మీకు హైలైట్ అయితే బ్లూ కలర్లో వస్తుంది. బ్లూ కలర్లో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్పేస్ పెంచుకోండి. స్పేస్ ఏ విధంగా పెంచుకోవాలంటే ఈ విధంగా పెంచుకోవచ్చు. చూడండి, నాకు వైట్ బోర్డర్ అంతా కనిపిస్తుంది. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఎటువంటి ఆడియో లేదు. సో ప్రతి పాయింట్ నేను జూమ్ అవుట్ స్క్రోలింగ్ చేస్తున్నాను. మీ కీబోర్డ్లో అప్ యారో, డౌన్ యారో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే మీకు మొత్తం అంతా ఆడియో ఫైల్ అంతా కనిపిస్తుంది. మీరు ఫస్ట్ కనుక స్లోగా వెళ్ళండి, తెలుస్తుంది. ఎక్కడైనా వైట్ బార్డర్లో ఆడియో కనిపిస్తుందేమో చూడండి. అంటే ఇప్పుడు నేను చేస్తున్నాయని పాయింట్స్ అనమాట. ప్రాబ్లమ్స్ అని చూపించింది కదా సిస్టమ్, 48 ప్రాబ్లమ్స్. ఈ 48 ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. ఎక్కడ కూడా నాకు వైట్ బార్డర్లో ఆడియో అనేది డిటెక్ట్ అవ్వలేదు. ఎలా ఉంటుంది, ఒకేలా ఆడియో డిటెక్ట్ అయితే చూడండి వైట్ బోర్డర్లో ఇలా ఉంటుంది అనమాట ఆడియో. ఈ కండిషన్లో ఎప్పుడు కూడా మీరు డిలీట్ చేయకూడదు. చూడండి, ఈ వైట్ బోర్డర్లో మొత్తం అంతా కూడా ఆడియో లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. అంటే 4 సెకండ్ ఉన్న ఈ ఫైల్ సైజు నేను ఏ విధంగా ఫిక్స్ చేస్తున్నాను, 1 సెకండ్ తగ్గిస్తున్నాను. 4 సెకండ్స్ని 1 సెకండ్ తగ్గిస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ అన్నీ మీరు ఓకే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిలీట్ ఆల్ కొట్టాలి. సో ఎప్పుడైతే మీరు డిలీట్ ఆల్ క్లిక్ చేశారో మీకున్న 48 ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అనమాట. అంటే 4 సెకండ్స్లో 1 సెకండ్ తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి, 48 ప్రాబ్లమ్స్ డిటెక్టెడ్, 48 ప్రాబ్లమ్స్ రిపేర్డ్. అంటే 4 సెకండ్స్ని మీకు 1 సెకండ్ తీసుకొచ్చినాయి అనమాట. తర్వాత క్లియర్ ఆల్ చేసేయండి. ఇప్పుడు మీరు ఫైల్ ఎంతగానో చెక్ చేసుకున్నారనుకోండి, మీకు ఇందాకడ చూడండి 28 మినిట్స్ వచ్చింది. ఇందాక లెంత్ ఎంత ఉంది గుర్తులేదు, నాకు తగ్గిందనమాట. సో మీకు డిలీట్ అయిందో లేదో తెలియాలనుకోండి, ఒకసారి మళ్ళీ డయాగ్నోస్టిక్ సెలెక్ట్ చేసుకుని అదే సెట్టింగ్స్లో ఉండి మరలా స్కాన్ చేయండి. సో నాకు 0 ప్రాబ్లమ్స్, అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి అనమాట. అంటే 4 సెకండ్స్ ఉన్న గ్యాప్ 1 సెకండ్కి తగ్గింది. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తారా? ఓకే అన్నయ్య. సెట్టింగ్స్ని ఇలాగే ఉంచుతున్నాను, చూసుకోండి. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ అంటే చెప్పండి.
ఓం శాంతి అన్నయ్య. అన్నయ్య శాంతి ప్రాక్టీస్ చేస్తారండి అందరూని? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆహా లేదండి, చేస్తున్నానండి ప్రాక్టీస్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా మనం సైలెన్స్ తగ్గించాలి. దీన్ని ఏం చేయాలంటే 3000 పెట్టుకోండి. సేమ్ మళ్ళీ స్కాన్ చేయండి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతాయి. 20 ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు చూడండి. మీకు సేమ్ రావాలని లేదు, ఎందుకంటే మీరు చేస్తున్న ఫైల్ వేరు కదా, నేను చేస్తున్న ఫైల్ వేరు. ఇప్పుడు నేను 3 సెకండ్స్ని 1 సెకండ్ తగ్గిస్తాను. సో సేమ్ ఇందాకట్లాగే ప్రతి పాయింట్ చెక్ చేయాలి. వైట్ బార్డర్ మీకు లెఫ్ట్ రైట్ కనిపించాలి, ఏమన్నా ఫైల్ ఉందేమో అని. సో లేదు. సో ప్రతి పాయింట్ని ఇలా స్క్రోలింగ్ చేసుకోవాలి. మీరు ఇది హైలైట్ అయ్యి ఉంటే మీరు కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు స్క్రోలింగ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, ఎక్కడ లేదనమాట. సో నేను ఈ పాయింట్స్ అన్నిటిని కూడా డిలీట్ చేస్తున్నాను. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ 3000 తర్వాత 1200 పెడుతున్నాను. సో 67 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, ముందే 1200 పెట్టచ్చు కదనే అని. కాకపోతే ఏంటంటే మీరు 67 ఇన్ని ఫైల్స్ని మీరు చేసేటప్పుడు స్కిప్ అయిపోతుంది అనమాట. అందుకని మెల్లమెల్లగా ఇక్కడ తగ్గించుకుంటూ రావాలి 1200 వరకు. 1200 అంటే 1.2 సెకండ్. 1.2 సెకండ్ మనం 1 సెకండ్ తగ్గిస్తున్నాం. ఇంతకన్నా తక్కువ రేంజ్కి వెళ్ళకూడదు. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి? 67 ప్రాబ్లమ్స్. ఈ 67 ప్రాబ్లమ్స్ కూడా చూడాలి. సో చూడండి, స్టార్టింగ్ పాయింట్లో ఎండింగ్ పాయింట్లో ఎక్కడ కూడా నాకు టచ్ అవ్వట్లేదు. సో ఎవ్రీ పాయింట్ నేను చెక్ చేస్తున్నాను. కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. ర్యాండమ్గా ఎక్కడన్నా మీకు చివరన ఏదైనా డౌట్ ఉందంటే జూమ్ అవ్వండి, మీకు ఎక్కడ అవ్వదు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ వల్ల నాకు తెలిసిపోతుంది ఎక్కడ టచ్ అవుతుందా లేదా అనేది. మీకు ఒక డౌట్ ఉందనుకోండి, ఒకసారి రైట్ సైడ్ చూసుకోండి. అంటే రైట్ సైడ్ మీకు మిస్ అవుతుంది ఒక్కొక్కసారి. అంటే మీకు పెద్ద స్క్రీన్లు ఉంటే మీకు ఈజీ ఉంటుంది, కానీ మనకి మామూలు స్క్రీన్స్ ఉంటాయి కనుక. ఇది నాయిస్, ఇది ఎలాగ తర్వాత రిమూవ్ చేస్తాను. ఇది టచ్ అవ్వట్లేదు కానీ స్టార్టింగ్ పాయింట్లో ఉందన్నమాట. ఇది నాయిస్ అని ఎలా చెప్తున్నానంటే ఈ వాల్యూమ్కి చూడండి ఎంత తేడా ఉందో. ఇక్కడ గ్రాఫ్ బాగా హైలో ఉంది, ఇది బాగా లోలో ఉంది, అంటే ఇది నాయిస్ అనమాట. సో ఎక్కడ కూడా నాకు వైట్ స్పేస్లో ఎక్కడ కూడా నాకు డిటెక్ట్ అవ్వలేదు. సో నేను ఇది రిమూవ్ చేస్తాను. ఓకే, హిస్టరీలో డిలీట్ సైన్స్ అయింది.
ఇప్పుడు నా టోటల్ లెంత్ వచ్చి 26 మినిట్స్ ఉంది. 26 మినిట్స్ 57 సెకండ్స్. ఒరిజినల్ ఫైల్ లెంత్ ఒరిజినల్గా 33 మినిట్స్ ఉంది ఫైల్ అది. ఇప్పుడు మనకి 26 మినిట్స్కి వచ్చింది అనమాట. ఈ విధంగా నేను షార్టనింగ్ చేశాను. ఓకే అండి, క్లియరా? క్లియర్ అన్నయ్య. ఓకే, ఫస్ట్ 4 సెకండ్స్ని, తర్వాత 3 సెకండ్స్, తర్వాత 1.2 సెకండ్ తగ్గించాను. ఇంకా మీరు డౌన్కి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు పదే పదే చెప్తున్నాను ఈ పాయింట్. 10 నాయిస్లు మిస్ అయినా పర్లేదు, కానీ ఒక వాయిస్ కూడా మిస్ అవ్వకూడదు. అందుచేత కొంచెం మీరు ప్రాక్టీస్ వరకు ఈ సెట్టింగ్స్ వరకు మెయింటైన్ చేయండి. ఒకసారి మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, లేదంటే నేనే స్క్రీన్ షాట్ తీసి మీ గ్రూప్లో పెడతాను. ఓకే, ఈ సెట్టింగ్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకన్నా తక్కువ వెళ్ళకండి స్టార్టింగ్లో. కానీ నేను ఫర్దర్గా ఇంకా మైనస్ చేస్తాను దీన్ని. ఇక్కడ నేను సెట్టింగ్స్ ఏంటంటే -70 పెట్టుకుంటాను. పెట్టుకొని స్కాన్ చేస్తాను. సో ఫర్దర్గా కూడా నాకు 208 ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ అయినాయి. ఎందుకంటే ఈ పాయింట్స్లో మీకు ఎక్కడైనా ఛాన్స్ ఉంటుందన్నమాట, ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. సో నేను ఫాస్ట్గా స్క్రోల్ చేస్తాను, నాకు ఒక ఐడియా వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసే వరకు ముందు వరకు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఈ ఆప్షన్కి వెళ్ళకండి, కానీ మీకు జస్ట్ ప్రాక్టీస్ తెలుస్తుందని చెప్తున్నాను అనమాట. సో నాకు నాయిస్ ఎక్కడ టచ్ అయినా సరే ఒక ఐడియా వస్తుంది అనమాట, ఇది నాయిస్ అని తెలిసిపోతుంది. మీరు మెల్లగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తెలుస్తుంది ఎక్కడ నాయిస్ ఉందనేది. సో ఇది నాయిస్ అనమాట. సో నాయిస్ తర్వాత కూడా నాకు ఎక్కడ డిటెక్ట్ అవ్వలేదు. మీకు ఇచ్చిన ఫైల్లో డిటెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ ఫైల్ క్వాలిటీ వేరు, ఈ ఫైల్ క్వాలిటీ వేరు. అంటే రికార్డింగ్ అయ్యే క్వాలిటీని బట్టి ఉంటుంది. మనం సైలెన్స్ ఏరియాలో కూర్చున్నాం అనుకోండి, ఈజీగా సైలెన్స్ని రిమూవ్ చేసేయచ్చు. డిస్టర్బెన్స్ ఏరియాలో ఉన్నాం అనుకోండి, కొద్దిగా కష్టం అవుతుంది అనమాట, ఎక్కువ టూల్స్ రన్ చేయాల్సి వస్తుంది. చూసారా, నాయిస్ ముందు బ్యాక్ సెలెక్ట్ అవుతుంది, కానీ నాయిస్ని సెలెక్ట్ చేయట్లేదు. అంటే మన ఆప్షన్స్ అలా ఇచ్చాం అనమాట, అది ఎక్కడ వాయిస్ మిస్ అవ్వకూడదని. సో నేను ఫైనల్గా ఏంటంటే ఎక్కడ కూడా నాకు ఫైండ్ అవుట్ అవ్వలేదు. సో ఇంకా అన్నీ చెక్ చేసాను, మొత్తం 208 ప్రాబ్లమ్స్ చెక్ చేయడం జరిగింది. అంటే మీరు 208 అనుకోవచ్చు, కానీ మీరు చెక్ చేస్తూ ఉంటే ఈజీగానే అయిపోతుంది. స్క్రోలింగ్ జస్ట్ ఫాస్ట్గా చేస్తే సరిపోతుంది. ప్రాక్టీస్ ఉంటే మీకు టగటగా అయిపోతుంది అనమాట. ఈ 208 పెద్ద కష్టం ఏమి ఉండదు. సో ఎక్కడ నాకు నాయిస్ అనేది డిటెక్ట్ అవ్వలేదు, సో దీన్ని డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, మనం అనుకున్న షెడ్యూల్ టైం అయిపోయింది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి, క్లియర్ చేస్తున్నాను. ఫైనల్గా మనం ఏంటంటే ఫైల్ మొత్తం మనకి చాలా వరకు గ్యాప్స్ అనేవి తగ్గిపోయినాయి, సైలెన్స్ అనేది తగ్గింది. ఇప్పుడు చూడండి మీకు ఫైల్ ఎలా కనిపిస్తుందో. ఇందాక మీకు చాలా గ్యాప్స్ కనిపించాయి కదా, ఇప్పుడు చాలా వరకు గ్యాప్స్ తగ్గినవి. ఇది మనం ఫైనల్ అయిపోయింది ఫైల్ ఇది. ఇప్పుడు మనం గ్రూప్లో పెట్టేయచ్చు. గ్రూప్లో పెట్టేటప్పుడు ఏంటంటే నేను కొంచెం ఇంకా ఫర్దర్గా చెక్ చేస్తాను, హెవీ నాయిస్లు ఏమైనా ఉన్నాయని. ఇది చూడండి, ఇది మాన్యువల్గా చేయాలన్నమాట, ఇదంతా నాయిసే.
సో ఇవి నేను ఫర్దర్గా చెక్ చేస్తాను. మీకు అప్పుడే ఇది ప్రాక్టీస్ చేయగలిగితే చేయండి. చూడండి, ఇలా స్క్రోలింగ్ చేసుకుంటూ చేయాలి. మీకు అప్పుడే ఇంకా టైం పడుతుంది కాబట్టి నేను మీకు ఇది ఇంకా చెప్పట్లేదు. మాన్యువల్గా ఒకసారి నేను సర్ఫింగ్ చేస్తాను. God want me to go to pro- సో ఇటువంటి నాయిస్లు నేను మాన్యువల్గా చేస్తాను. మీరు చూడండి, మీ ఫైల్లో ఏమన్నా చేయగలిగితే చేయండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇది కొంచెం మీరు టైం తీసుకుని చేయాలి, ఎక్కువ టైం పడుతుంది. అంటే నాకు ఫాస్ట్గానే అయిపోతుందండి, నాకు అలవాటు ఉంది కనుక. ఇలాంటి చిన్న చిన్న తెలిసిపోతాయి అనమాట, ఇది నాయిసా కాదా అనేది. మీకు ప్రాక్టీస్ చేస్తే కానీ తెలియదు నాయిస్ అని. వినాలన్నమాట, మీరు వినకుండా మీరు డిలీట్ చేయొద్దు. చూడండి, నాకైతే ఇది నాయిస్ అని క్లియర్గా అర్థమైపోతుంది. అందువల్ల నేను ఈజీగానే చేయగలుగుతాను దీన్ని. టైం మనం ఎక్కువ పెడితే కొంచెం నాయిస్, ఇలాంటి డిస్టర్బెన్స్ అన్ని నాయిస్ తీసుకెళ్ళచ్చు. ఇది నాయిస్. సో ఇవెలా మాన్యువల్ చేయాలి, ఎందుకంటే సిస్టమ్ ద్వారా కొన్ని అవ్వవు అనమాట. ఇవి మాన్యువల్గా చేస్తూ ఉంటాను. ఎక్కువగానే టైం నాకు పట్టేస్తుంది అనుకోండి, దీన్ని ఇగ్నోర్ చేస్తాను, ఎందుకంటే ఇవి పర్వాలేదన్నమాట. ఇప్పుడు ఫైల్ ఎండింగ్కి వచ్చేటప్పటికే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే పక్షులు మేలుకుంటాయి కదా, అప్పుడు సౌండ్లు వస్తాయి అనమాట. పక్షి సౌండ్లు ఎక్కువ ఉంటాయి అనమాట రికార్డింగ్ చేసే ఏరియాలో. సో ఈ విధంగా మీ నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. ఇదంతా నాయిస్ మనం రన్ చేసిన టూల్లో ఇవి డిటెక్ట్ అవ్వవు అనమాట. ఇది చేయాలంటే ఇంకా చెయ్యొచ్చు, కానీ మనకు వాయిస్ కూడా మిక్స్ అయిపోయి వస్తుంది అనమాట. అందువల్ల మాన్యువల్గానే చేస్తాం ఇది. సో ఈరోజు టైం అయిపోయింది కనుక ఇంకా ఇంతకన్నా ఇంక చేయట్లేదు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మనకి ఓం శాంతి సౌండ్ తక్కువ వస్తుంది, ఓం శాంతి. -18 వరకు ఉంది. దీన్ని మాన్యువల్గా మనం పెంచుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చూడండి అవర్స్, మినిట్స్, సెకండ్స్ అని ఒక చిన్న పాపప్ విండో కనిపిస్తుంది కదా, డిసిబల్స్. దీన్ని ఏమంటామంటే మనం ఇది ఒక అడ్జస్ట్ యాంప్లిట్యూడ్, దీని పేరు అడ్జస్ట్ యాంప్లిట్యూడ్. మీరు ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కొంచెం దీనికి ఈక్వల్గా తీసుకురావాలి. దీన్ని లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసినట్లయితే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పక్కన ఉన్న గ్రాఫ్తో మ్యాచ్ చేసుకొని ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ అయింది, ఓం శాంతి. చూసారా, వాల్యూమ్ అన్నయ్య ఇంక్రీజ్ అయింది. ఒక ఈ పెద్ద విధంగా కొన్ని మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. మీరు చేయగలిగితే చేయండి, లేదంటే తర్వాత మరలా సెక్షన్లో చేద్దాం. ఓకే, ఓం శాంతి. ఈరోజు ఇక్కడితో ఈ సెషన్ స్టాప్ చేస్తాను. ఇప్పటివరకు చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీకు గ్రూప్లో ఆల్రెడీ నేను ఎక్సెల్ పెట్టాను ఒకటి స్క్రీన్ షాట్. ఆ టాపిక్స్ అన్ని మీకు చాలా వరకు కవర్ చేయడం జరిగింది. ఫైనల్గా ఒక పాయింట్, MP3లో సేవ్ చేయాలని చెప్పాను కదా, MP3లో నేను సేవ్ చేస్తున్నాను ఇదే ఫైల్ని. ఇప్పుడు ఇదే ఫైల్ మీకు గ్రూప్లో వస్తుంది. ఎండింగ్ పాయింట్, ఓకే, ఎండింగ్ పాయింట్లో కొంచెం మనం తగ్గించవచ్చు. ఓకే, అయితే ఈరోజు రెండు ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక ఫైల్ కూడా ఎడిట్ చేయాలి, ఓం శాంతి. అది కూడా చేస్తాను. మీకు లెంత్ అయితే కొంచెం పెరుగుతుంది మురళి. అనమాట. ఓం శాంతి. మురళి. ఓకే, ఈ ఫైల్ని ఈ విధంగా సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ ఏజ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ ఏజ్లో ఇక్కడ MP3 ఫార్మేట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి 13.4 MB ఉంది. 13.4 MBలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేయండి. ఓకే అంటే మీరు ఎక్కడైతే ఫైల్
ఓపెన్ చేసిన ఫైల్ ఉందో అదే ప్లేస్లో MP3 ఫార్మేట్లో సేవ్ అవుతుంది. ఓకే చేయండి. మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది. అంటే ఏంటంటే కంప్రెస్ చేస్తున్నారు కదా, లాసీ ఫార్మేట్లో సేవ్ అవుతుంది. అంటే వేవ్ నుంచి MP3 కన్వర్ట్ అయ్యేటప్పటికి కొంత ఫార్మేట్ లాస్ అవుతుంది, కానీ మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే చేసుకోవచ్చు. ఈ విధంగా టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకు ఫైల్ లొకేషన్లో సేవ్ అయిందో లేదో చూద్దాం. ఈరోజు డేట్ ఫోల్డర్లో ఉంటుంది నా ఫైల్. ఓకే, ఇది ఒరిజినల్ ఫైల్ అనమాట. 33 మినిట్స్ ఉన్న ఫైల్, దాన్ని మనం 23 మినిట్స్ తగ్గించాం అనమాట. అంటే 10 మినిట్స్ తగ్గించాం. ఫైల్ సైజ్ వచ్చి 13.4 MB సైజు, MP3 ఫార్మేట్ అనమాట. సో ఈ విధంగా మనం ఫైల్ అనేది సేవ్ చేసుకుంటాం. ఓం శాంతి. ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి, మీకు క్లియర్గా వినిపిస్తాను. ఓం శాంతి. అన్నయ్య ఓకే, ఒకటి ఏదైనా శాంపుల్గా ఆడియో పంపిస్తారా అన్నయ్య? ఏమన్నా బాబు ట్రై చేసి మీకు ఓకే అండి. అయితే ఈరోజు ఫైల్ పంపిస్తాను నేను. ఉమ్, ఉమ్, అంటే మీకు లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, ఒక 10 మినిట్స్ కట్ చేసి పంపిస్తానులేండి. అదే చేయగలుగుతారా లేదా సరే, ఈరోజు ఫైల్ మీకు ఏదైతే చెప్పానో అదే పంపిస్తాను, చూడండి. ధన్యవాదాలు అన్నయ్య. ఓకే అండి. ఓం శాంతి. అన్నయ్య ఓం శాంతి. మేము చేసిన దాన్ని ఒకసారి పంపించమంటారా? పంపించండి అక్కయ్య. మీరు సేవ్ యాజ్ MP3 చేసి నాకు వాట్సాప్లో పంపించండి. ఓకే 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 అండి. ఓం శాంతి. థ్యాంక్ యూ. అన్నయ్య. ఓం శాంతి.